హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం అయితే ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని తెలుసుకుందాం. అదేంటంటే బెండకాయ మసాలా కర్రీ. సో దీనికోసం అయితే 200 గ్రామ్స్ బెండకాయల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని ముక్కల్ని అందులో వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ని మనము మీడియం టు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చక్కగా ఫ్రై అవుతాయి. అంటే ఆ జిగురు ఉంటుంది కదా బెండకాయలది, అది పోతుంది అనమాట. అండ్ ఇవి వేగిన తర్వాత అయితే వీటిని పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్లోకి మనము ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ మీడియం సైజు ఆనియన్ చక్కగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటోస్ని ఇలా ప్యూరీ లాగా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇందులోకి పసుపు, కారము, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వీటన్నిటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకొని మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఆ మసాలా మొత్తం కూడా బెండకాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 8 మినిట్స్ కనుక మగ్గించామంటే అంతే అండి, కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అంతే, గుమగుమలాడే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అనిపించింది కదా చూస్తే, టేస్ట్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.